వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ అనేది వచ్చేసింది. ఆ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, కొంచెం బాగా చూడండి. ఆ సినిమా స్టోరీ ఏంటో, ఆ రివ్యూ ఎలా వచ్చింది అనేది. బాక్స్ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇక సంచలనాలకు రెడీ అయిపోవడమే. ఇంకా గంటలోకి వెళ్తే హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది. నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. క్రిష్ మొదట డైరెక్ట్ చేయగా ఆయన పలు కారణాలతో తప్పుకున్నారు. ఆ సమయంలో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాను పూర్తి చేశారు. ఈ నెల 24 గురువారం ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం, అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావడం విశేషం. దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం. ఎట్టకేలకు దీంతో సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా మూవీ కోసం ప్రమోషన్ చేయడం ఆశ్చర్యంగా మారింది. హరిహర వీరమల్లు దాదాపు 6 నెలల క్రితం స్టార్ట్ చేశారు. కరోనా కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, దీంతో పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేకపోవడంతో షూటింగ్ డిలే అయింది. అలాగే చివరిలో బిజినెస్ సెటిల్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో పలుమార్లు వాయిదా వేశారు. ఎటుకలి సినిమా గురువారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఆడియన్స్ని అల్లించేందుకు వస్తుంది. మరి ఈ మూవీ ఎలా ఆకట్టుకుందో చూడాలి. ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉందంటే, హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఫస్ట్ వచ్చేసిన సినిమా ఎలా ఉందంటే చూడండి. దీనికి యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సంబంధించి ఫస్ట్ రివ్యూ ఎలా ఉండబోతుంది సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇప్పటికే సెన్సార్ రివ్యూ కూడా వచ్చింది. సెన్సార్ వాళ్ళు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే సమయంలో సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా లీక్ అయింది. పూనకాలు తెప్పించే విషయాలు వాళ్ళు రివీల్ చేయడం విశేషం. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుందని, మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబు చేసిన అరాచకాలను చూపించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు తెలిపారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని, దీనిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారని ఆసక్తికరంగా ఉండబోతుందట. ఇందులో మరో ఎలిమెంట్ ఉంది. విజయవాడ సమీపంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్ళింది, వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగలించుకు రావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబు చెప్పడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ అని పవన్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. కథ ఏంటి, ఆడియన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఇప్పటికే రివీల్ చేశారు పవన్. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది, ఎలా ఉందనే సినిమా చూసిన వారు చెబుతున్నారు. సెన్సార్ టాక్ హరిహర వీరమల్లు టీం నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు సినిమా అదిరిపోయిందట. ఇన్నాళ్ళు మూవీ కంటెంట్పై పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్లో ఇది సర్ప్రైజింగ్గా ఉండబోతుందట. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందట. పవన్ కళ్యాణ్ చాలా కేర్ తీసుకున్నారట. అలాగే దర్శకుడు జ్యోతికృష్ణ మూవీ కోసం ప్రాణం పెట్టారట. క్లైమాక్స్ ఫైట్ని పవనే కంపోజ్ చేశారు. అయితే అది పూనకాలు తెప్పించాలో ఉందట. క్లైమాక్స్ ఆడియన్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుందట. ఆ సమయంలో కీరవాణి బీజిఎం సైతం మరింత ఎలిమినేట్ చేసేలా ఉంటుందంటున్నారు. ఇంకా దర్శకుడు జ్యోతికృష్ణ, క్రిష్ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిక్ మూవీని అందించారని, యాక్షన్ సీన్లు, ఫ్యాంటసీ ఎలివేషన్లు, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా, అందులోని ఎమోషన్స్ ఇందులో హైలైట్గా ఉంటుందట. పవర్ సినిమాల్లో ఇది నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందంటున్నారు. ఇది మొఘల్ నవాబులపై తిరుగుబాటు చేసిన మొదటి వీరమల్లు కథను చెబుతుందని, అతని లక్ష్యం, అతని ధైర్యం, తిరుగుబాటు చేసే విధానం అదిరిపోయిందని, డైలాగులు సినిమాకు మరో అసెట్ అని, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అని, యాక్టింగ్ పరంగానూ ఆయన మరో లెవెల్లో చూసేలా ఉంటుందంటున్నారు. పవన్తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్ వంటి వారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. అలాగే టెక్నికల్ వాల్యూస్ పరంగా అయితే చూస్తే జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అదిరిపోయిందని, విజువల్స్ గ్రాండియర్గా ఉండబోతున్నాయట. ట్రైలర్లోనే ఈ విషయం స్పష్టమైంది. ఇక ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ షార్ప్గా ఉంటుందట. ఈ మూవీ నిడివి 2 గంటల 42 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే సెన్సార్ రిపోర్ట్లో తేలింది. సినిమా చాలా క్రిస్పీగా ఉండబోతుందని, టైట్ స్క్రీన్ ప్లేతో సాగుతుందని టాక్. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకు మరో పెద్ద అసెట్ అని, పాటలు విరోచితంగా ఉండడమే కాదు, బీజిఎం గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుందట. సాయి మాధవ్ బుర్రా డైలాగులు పవర్ఫుల్గా ఉంటాయని చెబుతున్నారు. ఓవరాల్గా సినిమా మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని, బాక్సాఫీస్ని షేక్ చేసేలా సినిమా ఉంటుందంటారు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించేలా ఉంది. నిజంగానే సినిమా అలా ఉంటే బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా. మరి నిజంగానే అలా ఉందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శన విషయం తెలిసిందే కదా. ఇది విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని మరింతమంది మీ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.